యాజ్ ఎ బిగినర్స్గా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది అన్నది మాట్లాడదాం. ఓకే, సో మనకి అప్పటికే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసు అనుకోండి, మనకి వాటి యొక్క సింటాక్స్ పైథాన్ యొక్క సింటాక్స్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఖచ్చితంగా ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మనకి ఇండెంటేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి ఎక్కువగా. అంటే ఏంటంటే మనకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కర్లీ బ్రేసెస్ వాడతాం. ఓకే, సో ఒక ఇఫ్ బ్లాక్ కానీ ఫర్ కానీ ఫంక్షన్ కానీ దేనికైనా సరే ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేస్ మనం వాడతాం. ఓకే, సో వాటి వల్ల ఏమవుతుందంటే ఆ లోపల స్టేట్మెంట్స్ ఒకటి కొంచెం ఎక్కువ స్పేస్ ఒకటి తక్కువ స్పేస్ ఏ ఆర్డర్లో రాసినా కూడా అది వర్క్ అయిపోద్ది. బట్ ఇక్కడ పైథాన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైనా సరే మనకి కర్లీ బ్రేసెస్ ఉండవు. ఓకే, సో ఒక ఇఫ్ బ్లాక్ రాసి దాని అండర్లో స్టేట్మెంట్స్ మనం రాయాలంటే ఇంకా స్పేసెస్ బేస్ చేసుకొని రాస్తాం. ఓకే, సో దీన్ని ఎక్కడెక్కడో స్టార్ట్ చేసామంటే దాని లోపల ఉండే స్టేట్మెంట్స్ అన్ని కొంత స్పేస్ మెయింటైన్ చేస్తూ ఈక్వల్ స్పేస్ మెయింటైన్ చేస్తూ రాస్తే అప్పుడు వీటి అండర్లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఆ విధంగా రాయాల్సి వస్తుంది. కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ స్పేస్లు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి ఇండెంటేషన్ ఎర్రర్స్ అని వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం అది కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం దానికి ఆ స్టైల్కి అలవాటు పడిపోతాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ కంపారిజన్ ఈ రెండింటి దగ్గర చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో ఒక వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేయాలి అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింగిల్ ఈక్వల్ టు వాడాలి. ఓకే, ఏ ఈక్వల్ టు 2 అంటే 2 అనే వాల్యూని మనం ఏ అనే వేరియబుల్కి ఇచ్చాము అని అర్థం. ఓకే, అందులో సేవ్ చేసాము అని అర్థం. అలా కాకుండా మనం అసలు ఏ వాల్యూ 2 అవునా కాదా అని చెప్పి ఒక కండిషన్ చెక్ చేయాలనుకోండి. అప్పుడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 ఆర్ నాట్ అని చెక్ చేయాలంటే అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు సింగిల్ ఈక్వల్ టు ఏ వాడేస్తాం. అలా వాడకూడదు. ఓకే, సో మనం వాల్యూ కంపేర్ చేసేటప్పుడు డబల్ ఈక్వల్ టు అనేది వాడాలన్నమాట. ఆ తర్వాత మనకి థర్డ్ వన్ ఏంటంటే ఫైల్స్ మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేసినా రీడ్ చేసినా రైట్ చేసినా ఏం చేసినా మన పని అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, కానీ జనరల్గా మనం క్లోజ్ చేయడం మర్చిపోతుంటాం. ఓకే, సో కంపల్సరీగా చేయాలంటే చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మన సిస్టంలోనే అనుకుందాం, మనం ఒక్కొక్క ఫైల్ని అలా ఓపెన్ చేస్తూ వెళ్తున్నాము, ఏ ఫైల్ని క్లోజ్ చేయట్లేదు. ఏమవుతుంది, ఒక స్టేజ్లో సిస్టమ్ రిసోర్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మనకి సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది కదా. సో అలాంటి కేసు మనకి రాకూడదు అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఒక ఫైల్ని ఓపెన్ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేసిన వెంటనే ఫైల్ని క్లోజ్ చేయాలి. ఇది ఒకటి మనం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ఇటువంటి చిన్న మిస్టేక్స్ వస్తాయండి, పర్వాలేదు. స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైనా కామనే. కాబట్టి మీరు వీటిని కాస్త అలవాటు చేసుకుంటూ మీరు రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ టైం సేమ్ ఎర్రర్స్ చేయకుండా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో బై ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఓకేనా, అండ్ ఇటువంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.